ఏమండి, తెగింపు, కష్టపడే నైజం. నాకెవరు దిక్కు అవుతారు, నాకెవరు దిక్కు అవుతారు, నాకెవరు దిక్కు అవుతారు, నన్నెవరు పైకి లాగుతారు, నన్నెవరు పైకి లేవదీస్తారు, నన్నెవరు హెచ్చిస్తారు కాదు. ఎదవ 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 ఎదవతనం అది. ఛీ! అది కాదు అసలు. ఎవడు నిన్ను నన్ను లాగేదే? దేవుడు లాగాల, నువ్వు నడుము కట్టాల. ఎవరి దయ కోసం ఎదురు చూస్తాను? ఎవరి జాలి కోసం చూస్తా? ఎవరికి జాలి కలిగిద్ది నీ మీద? ఎవరికి కనికరం కలిగిద్ది? ఎవడి సోపలు అడుగున్నాయి. అనేక ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు లైన్లోకి వచ్చే వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి కదా, ఛాలెంజ్ తీసుకోవాలి కదా. ఒక వ్యక్తి ఒక 100 సంఘాలు 100 ప్రాంతాల్లో ఒక 100 పరిచర్యలు కట్టగలిగాడు, చేయగలిగాడు దేవుని మూలంగా అంటే తిని నిద్రపోతే చేస్తాడా? అది జరిగిద్దా? అది నువ్వు తిని ఏదో లింగులింగమంటే ఒక సంఘం కట్టి ఒక సేవ చేసి ఇంతవరకు మామ అనిపించుకుంటే నువ్వు ఎలా 100 ప్రాంతాలు చేసినోడేమో కష్టపడతానే ఉంటాడు. ఇంకా లింగులింగమంటే ఒక ప్రాంతం చేసినోడేమో సెల్లు తీసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈ ముఖం ఏదో సాధించినట్టు. నిన్ను కాలేవు, నన్ను మళ్ళీ నిన్ను అనుకున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి చెబుతున్నాను నేను. సాధించింది లేదు, సచ్చింది లేదు. ఏదో పెద్ద అంతా గడించినట్టు, ఏదో అంతా తలబండిపోయిన వాళ్ళలాగా సెల్ ఫోన్ తీసుకొని ఇక నాకేం పని లేదు, కాసేపు టైంపాస్ చేయటమే అనే దిక్కుమాలిన స్థితికి దిగజారిపోయిన ఈ యవనస్తులుగా కనపడుతున్న ముసలాళ్ళ గురించి ఏం చెప్పేది మీకు నేను? ఒకడన్నాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని. చూడటానికి వాడు కుర్రవాడే, కానీ ముసలోడి కంటే దరిద్రం. వాడు ముందుకెళ్ళలేడు, ఏం లేదు, బొంద. వాడు సాధించేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు నేను ప్రసంగం చేశాను కదా అంటది కాసేపు, గుర్రం కానీ యుద్ధాశ్వం కానీ అన్నట్టు కాసేపే. తర్వాత ఇక ఛార్జింగ్ దిగిపోయిన బండిలాగా అయిపోయింది అనమాట. నేను చెప్తుంది వాస్తవం సోదరా. ఎవరు నీకు ఏది తెచ్చి పెట్టరు, ఎవరు నీకు ఏది చేసి పెట్టరు. ఒకవేళ అలా ఎవడన్నా చేయడానికి ఇష్టపడ్డా దేవుడు చెయ్యనీయుడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పందుల దొడ్లో ఉన్నాడు. ఎవరన్నా వచ్చి వాడికి అక్కడ హెల్ప్ చేశారనుకో, వాడు వస్తాడు తండ్రి దగ్గరికి. వస్తాడా? ఆ పందుల దొడ్లో కూర్చొని శుభ్రంగా ఆడ తింటుంటాడు వాడు. ఎవరన్నా తీసుకెళ్ళేదని సాయం చేస్తే ఆ సాయాలు దొరకల. అప్పుడు వచ్చాడు వాడు తండ్రి దగ్గరికి. అట్లాగే నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను వీరుడిగా చూడాలనుకుంటున్నాడు కానీ దద్దమ్మగా చూడాలనుకోవటంలా. దేవుడు నిన్ను ధీరురాలిగా చూడాలనుకున్నాడు కానీ చేతగాని అసమర్థ దద్దమ్మలాగా చూడాలనుకోవట్లా నిన్ను దేవుడు. అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి, ఎవరి కోసం దేహి అని ఎవరి కోసం నువ్వు ఆరాటపడుతుంటే వాళ్ళెవ్వరిని కూడా నీకు అందనీయట్లా ఆయన. అందనీయడు. నువ్వెవరి మీద డిపెండ్ అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఎవరి దయాదాక్షిణ్యాలతోనో బతకటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నిలబడాలి, నువ్వు సాధించాలి, నువ్వు బ్రతకాలి, 100 మందిని బ్రతికించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నాకు వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు ఆదుకోవట్లేదు, వీళ్ళు ఆదుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఫీలింగ్ ఇస్తారు. ఎవడమ్మా నిన్ను పట్టించుకునేది? నా బోటాడు ఏదన్నా పట్టించుకుందాం అనుకున్నా నా తలంపులోంచి ఆ జ్ఞాపకమే లేకుండా చేస్తాడు ఆయన. ఏంద్రా నువ్వు పట్టినది కోన్కిస్కా? ఆ వ్యక్తి నా వైపే తిరగాలి, నేనే చూడాలి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో
వెలుపల చేర్చిన బలమైన దేవ, వెలుపల చేర్చిన బలమైన దేవ, యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. అహస్వేరోషు సంస్థానం అంతట్లో 127 సంస్థానాల్లో యూదులకు శ్రమ సంభవించినప్పుడు, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అక్కడెల్లా కూడా యూదులకు సావు మూడినప్పుడు, ఆ చావు నుంచి తప్పించడానికి దేవుడు ఇశ్రాయేల్లో చూస్తే, యూదుల్లో చూస్తే ఎస్తేరు కనపడింది. మొర్దెకై ఎస్తేరు ఇద్దరు కనపడ్డారు. ఆ ఎస్తేరుని మొర్దెకై దగ్గరికి చేర్చడానికి చిన్నతనంలోనే ఎస్తేరు తల్లిదండ్రిని తీసేసుకున్నాడు. ప్రణాళిక. లేకపోతే మొర్దెకై దగ్గరికి చేరదు ఎస్తేరు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉండేది, ఆ ట్రైనింగ్లో ఉండేది, అందరి స్త్రీల్లో ఒక తై ఉండేది. దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళిద్దరిని తీసేసుకుని ఎస్తేరును ఒంటరిని చేసి, భక్తిపరుడు, ఆత్మీయుడు, ధీరగుణం కలిగినటువంటి, వీరత్వం కలిగిన మొర్దెకై, అభ్యుదయ భావం కలిగిన మొర్దెకై దగ్గరికి చేర్చాడు. ఆజీలు పడాల ఎస్తేరులో అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి చేరింది. ఆయన భావాలన్నీ ఎక్కినాయి ఈమెకి. మొర్దెకై ఎప్పుడు అనేవాడు, బతికితే సమాజం కోసం బతకాలి, లేకపోతే సావాలి, నా ఒక్కడి కోసం బతికేది బతికే కాదు ఛే అని ఇలాంటి భావజాలంలో పెరిగింది ఆమె. రాజు దగ్గర రాణి పోటీకి డిసైడ్ చేయాలనుకున్నప్పుడు, నిర్ణయించాలనుకున్నప్పుడు యూదులందరిలో కూడా ఎవర్రా అంటే అందరూ తల్లిచాటు పిల్లలే. అస్త్రంలాగా వదిలితే లక్ష్యాన్ని ఛేదించేటువంటి దమ్ము ఎవరికి ఉందరంటే ఎస్తేరు కనపడింది. అందరు లాంటిదే, అందరిలో ఒక్కతే. ఇంకా చెప్పాలంటే అందరూ ఉన్నారు, ఆమెకి ఊరు లేరు. అన్న వరుస అయ్యేవాడు తండ్రిలాగా పెంచాడు, అంతే. ఇంకెవరు లేరు ఆమెకి. వెళ్ళింది. ఉన్నా పోయినా నేనే నా లైఫ్ను ఫణంగా పెడతాను, నిలబడింది, సాధించింది, తన జాతిని రక్షించుకుంది, శత్రువుల్ని నాశనం చేసింది, చరిత్ర పుటల్లో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒక అనాథైన ఆడపిల్ల. ఇప్పుడు అంతఃపురం దాకా చేర్చగలుగుతాడు కానీ మొర్దెకై అంతఃపురంలో వ్యవహారాలు చక్కబెట్టగలడా? అక్కడ ఆమె వర్క్ చేసింది. అంతఃపురం వెలపటుండి వార్నింగ్ పంపించాడు కానీ మొర్దెకై అంతఃపురంలో పరిస్థితులు తెలుసా? కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా కదలాలో కదిలి రాజును మనసును గెలుచుకుంది. అంతేకాదు, రాజును అడిగి పర్మిషన్ తీసుకొని హామాన్ నేపించింది. మొత్తం యూదులందరికీ రక్షణ కలిగించింది. ఏమండి, తెగింపు, కష్టపడే నైజం. నాకెవరు దిక్కు అవుతారు, నన్నెవరు పైకి లాగుతారు, నన్నెవరు పైకి లేవదీస్తారు, నన్నెవరు హెచ్చిస్తారు కాదు. ఎదవతనం అది. అది కాదు అసలు. ఎవడు నన్ను లాగేదే? దేవుడు లాగాల, నువ్వు నడుము కట్టాల. ఎవరి దయ కోసం ఎదురు చూస్తాను? ఎవరి జాలి కోసం చూస్తా? ఎవరికి జాలి కలిగిద్ది నీ మీద? ఎవరికి కనికరం కలిగిద్ది? ఎవడు సోపలు అడుగున్నాయి. ఒక్కొక్కడు 3 మూసి 6 అతుకుతున్నారు. ఎవడు సోపలు అడుగున్నాయి. నిన్ను పట్టించుకుంటాడు ఎవడన్నా. ఇంకా నువ్వేదన్నా లైన్లోకి వచ్చి ఎవడన్నా నువ్వు ఆదుకుంటా అని చూస్తారు. నువ్వు ఆ మెట్టుకు రావాలి. చావు కూడా తెగబడాల్సి వచ్చింది ఎస్తేరు ఒక సందర్భంలో. తెగించింది, సత్యానని. వితౌట్ పర్మిషన్. రాజు ముందుకు వెళ్ళకూడదు కానీ వెళ్ళింది. రాజు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళకూడదు. అలా వెళ్తే రాజధానిని చూపిస్తేనే బతకనిస్తారు. చూపించకుండా కోపడ్డాడంటే తీసుకెళ్ళి చంపేస్తారు. సత్యం. నా జనం తెచ్చి నాకు నేను ఎందుకుండి?
తెగించిపోయింది, సాధించింది. సొంత వాళ్ళే శత్రువులై అమ్మేశారు తమ్ముడిని. నానా బాధలు పడి కూడా భక్తి సాధన చేసుకొని దేవుని కోసం నిలబడి పోయిన చోటల్లా దేవుని ఆశీర్వాదం పొంది ఘనుడై చివరికి ఉన్నత స్థానానికి చేరాడు. చివరికి మరి తండ్రి దగ్గరే ఉండి అన్నీ అనుభవించారు, ఆయనే అష్ట కష్టాలు పడ్డాడు. చివరికి ఈ మొఖాలు మొత్తానికి ఒక్కడే దిక్కయ్యాడు. ఎవరు వీరుడు, ఎవరు ధీరుడు? ఇంటికాడ ఉన్నోళ్ళు వీరులా? అమ్మబడి నానా బాధలు పడి నిందల పాలై చెరసాల పాలై చిత్రవద అనుభవించినోడు వీరుడయ్యాడా? యోసేపు ఘనుడయ్యాడు. ఈ రకంగా చూడండి, బైబిల్లో భక్తులను చూడండి. మీరు తెగించారు, కష్టపడ్డారు, దేవుని పాదాలు పట్టుకున్నారు, భక్తి సాధన చేసుకున్నారు. ఎస్తేరు భక్తురాలే, యోసేపు భక్తుడే, దావీదు భక్తుడే. దేవుని పాదాలు పట్టుకున్నారు, దేవుడే చాలనుకున్నారు, దేవుని వైపు చూశారు, సాధించారు. చరిత్ర పుటల్లో నిలిచారు, 10 మందికి దిక్కయ్యారు, ఆదర్శమయ్యారు, ఆధారమయ్యారు. నేను చెప్తున్నాను, ఈవేళ నువ్వు ఎప్పుడు కావాలి? అట్లా తయారు కావాలి కదా. అదే కదా దేవుడు ఆశిస్తుంది. గుర్తుపెట్టుకో సోదరుడా, సోదరి, మనందరినీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళని సపరేట్గా దేవుడు రాజులుగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు మరుగు చేసిన సంగతిని శోధించే రాజులుగా, సాధించే వీరులుగా, ధీరులుగా, ధీర వనితలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తను విడువక హత్తుకున్నారు తమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన అన్నావలే మన దోర్కావలే ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల, అన్నావలే మన దోర్కావలే ప్రిస్కిల్ల ఓలే విశ్వాసవనితల. వారి దీక్షయే వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా మట్టేనమ్మ. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. వాళ్ళు రుజువు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఈరోజు నన్ను నేను కూడా దేవుని ఎదుట రుజువు చేసుకోవడానికి నీకు నాకు అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అన్నీ తీసుకొచ్చి నీ ముంగిలిలో, నీ లోగిల్లో పెట్టడు. పరిగెత్తు అంటాడు, పోరాడు అంటాడు, సాధించు అంటాడు. పరిచర్య కూడా అంతేనండి. నేను వెళ్ళి ప్రకటించకుండా, నేను వెళ్ళి కష్టపడకుండా, నేను వెళ్ళి ప్రార్థించకుండా, నేను వెళ్ళి ఆత్మల్లో చైతన్యం కలిగించకుండా నేను ఇంట్లో కూర్చుంటే అన్ని తీసుకొచ్చి నా ఒళ్ళో తీసుకొచ్చేస్తాడా దేవుడు? నేను కష్టపడతాను ప్రభు అంటే, పదనాయన నీకు తోడుగా ఉంటాను అంటాడు. 2 చోట్ల చేస్తున్నాను తండ్రి, ఇంకో చోట కూడా నేను దర్శించాలనుకుంటున్నాను నాయన, అవకాశం ఉంది, టైం ఉంది, పోనీ తలుచుకోలేదు, ఇంకో చోట మొదలు పెట్టాలనుకుంటున్నాను నాయన. పదనాయన నీకు తోడై ఉన్నాను అంటాడు. సేవకు చెప్తున్నా, అట్లా ఏ విషయంలోనైనా అయ్యా సాలిపోయిందా లేదా వింటున్నారు జాగ్రత్తగా? ఇంకేముంది, అదే మెయిన్ చెప్పాలనుకుంది. నేను కావాలనే కొన్నిసార్లు కొన్ని నీకు అందకుండా చేస్తాడు ఆయన.
కావాలని కొంతమందిని నీకు దూరం చేస్తాడు, చేయడానికి దూరం కావటానికి అనుమతిస్తాడు. ఏవుకి ఎదురైన ఇవన్నీ కావాలని కొంతమంది నువ్వు ఆనుకున్న వాళ్ళని ద్వేషించేటట్టు చేస్తాడు. నీకు సిగ్గురాదు లేతే నువ్వు మనుషుల మీదే అనుకుంటావు, అతుక్కుంటావు కదా, అందుకని నీకు బుద్ధి వచ్చేటట్టు మొత్తం తుప్పు వదిలిస్తాడు ఆయన. నాకు చాలాసార్లు నేర్పాడు ఈ పాఠం. నేను ఎవరు పర్వాలేదు అమ్మాయి అనుకుంటే అమ్మాయి అయిద్ది, మనోడు పర్వాలేదు అనుకుంటే అవుతాడు అనమాట. నేను అందుకే ఎవరికి వెళ్ళి చూడను. నేను అమ్మాయి లేదు అబ్బాయి లేదు, అసలు ఎవరి మీద ఆనుకోను, ఆధారపడను. ఒక్కడే ఆయనే. దైవ సేవ కొరకు నన్ను పురికొల్పింది ఎవరు? దేవుడే. నాకు ముందు పరిగెత్తిన వాళ్ళు వన్ మ్యాన్ ఆర్మీ లాగా కష్టపడి పోరాడారు, అనేక ప్రాంతాలను ప్రభావితం చేశారు, అనేక లక్షలాది గుండెల్లో స్థానం సంపాదించారు, క్రీస్తుని మహిమపరిచారు. దానికి వాళ్ళని రేపింది ఎవరు లేరు, ముందుకు నెట్టింది ఎవరు లేరు, ప్రోత్సహించింది ఎవరు, ఇంకా వెనక్కి లాగారు, నిందలేశారు, అవమానపరిచారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు చేసే దైవ పనికి అడ్డుబండలుగా నిలిచారు. అయినా వాటన్నిటిని అధిగమించి వాళ్ళు దాటి అవతలకి వెళ్ళారు, గెలిచి సాధించారు, ధన్య చరిత్రలు అయ్యారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నా. ఎవడో రావాలి, ఎవడో నన్ను పైకెత్తాలి, ఎవడో నన్ను ముందుకు నెట్టాలి, ఎవడో నన్ను ఎత్తని కిరీటం పెట్టాలని ఎవ్వడి కోసం చూడలా. ఆఖరికి సభలు పెట్టినప్పుడు ప్రసంగ వేదికల మీద ఎవరో వచ్చి ప్రసంగం చేయాలని కూడా ఎదురు చూడలా. నాకు దేవుడు ఇచ్చిందాక నానమే, అది ఇష్టమైన వాళ్ళే వచ్చి కూర్చొని వింటారు, పర్వాలేదు. 1000 మంది రాకపోయినా పర్వాలేదు, 100 మంది రాకపోయినా పర్వాలేదు, 10 మంది వచ్చినా పర్వాలేదు. ఆ వచ్చిన నలుగురికే నాకు దేవుడిచ్చిన 4 మాటలు అందిస్తానని దాదాపు 8 సంవత్సరాలు వీధి కూటాలే పెట్టాను, కానీ బహిరంగ సభలు పెట్టలా. 2006 నుంచి 14 వరకు 8 ఏళ్ళు. 2015కి కొన్ని సంఘాలు అయినాయి, మెయిన్ బ్రాంచి ఉధృతమైంది. అప్పుడు వాళ్ళని అందరినీ కలుపుకొని 2015లో బహిరంగ కూటం పెట్టాం. మొదటి సభ తండ్రి సన్నిధి మినిస్ట్రీ సువార్త ఉపవాస ప్రార్థన మరియు సువార్త కూటంలో అప్పుడు మొదలుపెట్టారు 2015లో ఇక్కడ. అందులో మళ్ళీ స్పీకర్ ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎవరినన్నా డేట్ తీసుకొని వాళ్ళ ఫోటోలు వేసి హడావుడి చేసి తీరా వాళ్ళు వచ్చి రాక ఎందుకు ఈ బాధలు? వచ్చిన వాళ్ళు మన ఆలోచనకు వాళ్ళు రీచ్ అవుతారో లేదో తెలియదు, మన భారం వాళ్ళకు ఉందో లేదో తెలియదు. భారం ఉండి నేను, ఆరాటం ఉంది నాకు, కాబట్టి వచ్చినంత వరకే వస్తారు అని కనీసం పోస్టర్ కూడా వేయకుండా సంఘంలోనే అనౌన్స్ చేశాను. మౌత్ పబ్లిసిటీ దాదాపు 2015లోనే ఇంచుమించు ఒక 20,000 మంది దాకా వచ్చి కూర్చున్నారు. ఏది? అది కాదు. అది నువ్వు చూపించింది ఇప్పుడు 1,00,000 మంది సీటింగ్. అది నువ్వు చూపించింది 1,00,000 మంది సీటింగ్. అది కాదు, స్టార్టింగ్ 2015 పెట్టినప్పుడు ఏ పబ్లిసిటీ లేదు, ఏ పోస్టర్ లేదు, ఏం లేదు. ఒక 20,000 మంది వచ్చి కూర్చున్నారు. ఎవరో రావాలి, ఎవరో ప్రసంగం చేయాలి, ఎవరో 4 ఆత్మలు ఇవ్వాలి కాదు. ఆత్మలకు అర్థమయ్యేటట్టు సువార్త చెప్పాలి, రక్షణ విలువ చెప్పాలి, ఆత్మలకు అర్థమయ్యేటట్టు బోధించాలి, చిన్నగా వాళ్ళని బలపరచాలి, దేవుని పని ముందుకు వెళ్ళాలని ఎవరి వైపు చూడలా. ఏ దైవజనుడి వైపు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారని చూడలా. నాకు చేతనైందే నేను మాట్లాడతానని దేవుని వైపు చూసుకొని అలా చిన్నగా మొదలుపెట్టి చేస్తా ఉన్నా. దేవుడు ఆ స్థితికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన కృప. అది నేనేదో గొప్పనని చెప్పట్లా, నేనేదో ఇప్పటికి సాధించానని చెప్పట్లా, ఏం లేదు. జరిగింది ఏదన్నా ఉంది అంటే పర్సన్స్ మీద డిపెండ్ అవ్వకుండా దేవుడిని ఆధారం చేసుకొని సొంతగానే కష్టపడి పనిలో ముందుకు వెళ్ళగలిగిన ఆ కృప దొరికింది నాకని చెప్తున్నాను. అది మొదటిది. అది మొదటిది అంటే 2015 కూటం. అది దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అనే పాట మీరు విన్నారు కదా. ఆ సభలో పాడిందే మీకు ఆ వీడియో పెట్టారన్నమాట నెట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేవకులకి అందరికీ కొంచెం ప్రోత్సాహంగా. ఇప్పుడు నా ఫీల్డ్ సేవ అనుకోండి, సేవలో నేను ఎలాగ ప్రయాణం చేశానో ముందుకెళ్ళానో నేను మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను. నేను సేవలో అయినా, జీవితంలో అయినా, భక్తి సాధనలో అయినా,
బలహీనతల్ని జయించే విషయంలోనైనా ఒక రాజులాగా నువ్వే పోరాడాలి. అవసరమైతే ఎక్కువ కష్టపడాలి. నువ్వు చేసింది ఎంత, నువ్వు సాధించింది ఎంత, అబ్బో చాలా చేసేసానని చెప్పి అప్పుడే నువ్వు ముసుగేసుకొని ముసలోళ్ళ కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటే ఎట్టా? ఎదవా అని నేను అనలేను. నాకు మనసు రావట్లేదు, అనకూడదు కూడా. నేను ఎందుకు? ఎవరు ఎదతనో వాళ్ళకి తెలిసిద్దిగా. నేను అనేది ఎందుకు అనవసరంగా నేను అనను. ఒకవేళ నా స్థితిలో ఉంటే నువ్వు అనుకో, సిగ్గు తెచ్చుకో. మరొకడు అన్నాడు, పరిగెత్తు, వల్ల కాకపోతే నడు, అది కూడా చేత కాకపోతే పడి దోగాడుతానైనా కదులు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను ఛీ లేరా దరిద్రుడా, లే దరిద్రపుదాన అనకముందే లేరా బాబు లే అన్నాడు ఒకడు, ఒక సహోదరుడు. ఏమన్నా అర్థమైందని చెప్పింది మీకు? ఉందిగా? ఇంకలేండి. బాప్తిస్మం పొందగానే ఇక అయిపోయింది అనుకోవద్దు. పోరాటం. నిన్ను నువ్వు రుజువు చేసుకోవడానికి పోరాటం. భక్తి సాధనలో ఎంత మాత్రం నిలబడతావో పోరాటం. నువ్వు వదిలిపెట్టిన వ్యసనాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అప్పటిదాకా వాడు ఫోన్ వస్తే బాగుండి ఎదురు చూస్తావు. నువ్వు రక్షణ పొందినాకు వచ్చింది వాడి ఫోను. ఆమె ఫోన్ వస్తే బాగుండి ఎదురు చూస్తావు. నువ్వు రక్షణ పొందినాకు వచ్చింది ఆమె ఫోను. వెనక్కపోతావా, నిలబడతావా? యోధురాలివైతే సత్యంగా వెనక్కిపోవు. అయిపోయింది ఆ సెక్షన్. దేవుళ్ళలోనే నేను రక్షణ తీర్మానించుకొని వచ్చిన వాళ్ళు రండి ముందుకి. దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడు. శోధించి సాధించే ఛాన్స్ దేవుడే నీకు ఇస్తాడు. బాప్తిస్మం పొందగోరు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో ముందుకు వచ్చేసేయండి. అడుగుండరండి నాన్న, ముందుకు వచ్చేసేయండి. ఈవేళ దేవుడు అద్భుతమైన పాఠాన్ని మనకు అనుగ్రహించి మనల్ని రేపాడు. ఈరోజు అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. అందరూ లేచి నిలబడదాం. తల్లి సేవకులు కూడా దయచేసి కొంచెం ఆలోచించండి. నేను చెప్పింది సేవకురాళ్ళు అందరూ ప్రతిష్ట పొందగానే సరికాదు, రోషం ఉండాలి కదా. సిద్ధపడ్డోళ్ళు వచ్చేయండి, నన్ను ముందుకు వచ్చేసేయండి. ఈ జీవన పోరాటంలో కావచ్చు, సేవలో కావచ్చు, శరీర సంబంధమైన బలహీనతల్లో కావచ్చు, భక్తి సాధనలో కావచ్చు, ఇది ఏ విషయంలోనైనా నీకెవ్వరూ చేయూతనివ్వరు. దేవుడే నీకు సపోర్ట్. దేవుడిని ఆధారం చేసుకుని అడం కట్టు.